ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. వేదకాలం నుండి భారతీయ సంస్కృతిలో కాలచక్రం అనేది ఒక పవిత్ర ఉపదేశంగా భావించబడుతోంది. ఈ కాలచక్రంలో ప్రతి సంక్రమణం, ప్రతి తిథి ఒక ఆధ్యాత్మిక సూచిక. అందులోనే వృషభ సంక్రమణం, మాస శివరాత్రి రెండు విశిష్టమైన సందర్భాలు. వృషభ సంక్రమణం స్థిరత్వానికి సంకేతం. సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించే క్షణమే వృషభ సంక్రమణం. వృషభం అంటే నంది, శివుని వాహనం. ఇది కేవలం జ్యోతిష్య మార్పు కాదు, ఒక అంతర్ముఖ యాత్రకు ఆహ్వానం. వృషభం ధైర్యం, స్థిరత్వం, సహనం, భక్తి అనే గుణాలకు ప్రతీక. నంది ఎలా శివుని వైపు నిరంతరం దృష్టి పెట్టి కూర్చుంటాడో, మన మనస్సు కూడా అలాగే ఒకే లక్ష్యంపై నిలవాలి అనే సందేశం ఇందులో దాగి ఉంది. నందీశ్వర నమస్థిరత్వం నరజీవన మార్గదీపం అన్నట్లు చంచల మనస్సును నిలిపితే చైతన్యం శివమవుతుంది. ఈ సంక్రమణం మనకు చెబుతుంది, బాహ్య ప్రపంచంలో మార్పులు సహజమని, కానీ అంతరంగంలో స్థిరత్వం అవసరమని. సూర్యుడు వృషభంలోకి ప్రవేశించినట్లే మన చైతన్యం కూడా స్థిరమైన ధర్మంలో స్థిరపడాలి అని. ఇక మాస శివరాత్రి అంతర్ముఖతకు ద్వారం. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి మాస శివరాత్రిగా పూజింపబడుతుంది. ఈ రాత్రి శివతత్వానికి అత్యంత సమీపంగా ఉండే కాలం. శివరాత్రి అంటే కేవలం జాగరం కాదు, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి ప్రవేశించడం. ఈ రాత్రి మన ఇంద్రియాలు శాంతిస్తాయి, మనస్సు లోపలకు మళ్ళుతుంది. అందుకే ఉపవాసం, ధ్యానం, జపం ఈ మూడు ప్రధాన సాధనలు. శివరాత్రౌ యః కుర్యాత్ జాగరణం సమాహితః తస్య పాపం వినశ్యేత్ జ్ఞానదీపః ప్రజాయతే. ఈ శివరాత్రి మనకు ప్రశ్న వేస్తుంది, నువ్వు బయట ప్రపంచాన్ని గెలిచేందుకు ఎంత ప్రయత్నిస్తావు? నీ లోపల ఉన్న అహంకారాన్ని జయించేందుకు ఎంత కృషి చేస్తున్నావు అని. ఈ రెండింటి సమన్వయం జీవన సాధన. వృషభ సంక్రమణం మనకు స్థిరత్వం నేర్పితే, మాస శివరాత్రి మనకు అంతర్ముఖత నేర్పుతుంది. ఒకటి ధర్మంలో నిలబడమని చెబితే, మరొకటి ఆ ధర్మాన్ని లోపల అనుభవించమని చెబుతుంది. ఇవి కలిసినప్పుడే సంపూర్ణ సాధన సిద్ధిస్తుంది. స్థిరమైన మనస్సు అనే వృషభం, శుద్ధమైన చైతన్యం అనే శివరాత్రి, ఈ రెండూ కలిసి మనిషిని సాధారణ జీవితం నుండి ఆధ్యాత్మికోన్నతికి తీసుకెళ్తాయి. శివుని నంది ఎలా అచంచలంగా ఉంటుందో, మనస్సు కూడా అలాగే ధర్మంలో నిలిస్తే ప్రతిరోజు శివరాత్రే అవుతుంది, ప్రతి క్షణం సంక్రమణమే అవుతుంది. ఇలాంటి మరో భక్తిరాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.